హాయ్ వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది లైఫ్ ఇన్ మై డే డే ఇన్ మై లైఫ్ ఏదో ఒక డే వ్లాగ్. ఇందులో ఒక కెఫే డేట్, సీజన్స్ ఫస్ట్ మ్యాంగో, హౌ డు ఐ షూట్ మై ప్రమోషన్స్ అండ్ ఈవెన్ ఒక క్విక్ షాపింగ్ ఉంటుంది. ఇలా వాయిస్ ఓవర్ కాకుండా లైవ్ ఆడియోతోనే చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడ చాలా నాయిస్ ఉంది. ఫస్ట్ అయితే కెఫేకి రెడీ అయిపోదాం. నేనైతే ఒక ఫ్రాక్ వేసుకుంటున్నాను, అది కూడా కొంచెం థీమ్కి మ్యాచ్ అయినట్టు. శశి యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక బోహో థీమ్ కేవ్ చూశారు. ఆ రీల్ నాకు షేర్ చేసి వీకెండ్ వెళ్దామా అని అడిగారు. సో ఐ థాట్ ఓకే వెళ్ళిపోదాం, ఎలానో ఒక డేట్లా ఉంటుందని చెప్పి ఒక సింపుల్ కాటన్ ఫ్రాక్ పిక్ చేసుకున్నాను. యాక్చువల్లీ థీమ్కి మ్యాచ్ అయినట్టు అది అంతా బోహో థీమ్ అంట. సో ఇలాంటి వైట్ ఫ్రాక్ పైన చిన్న చిన్న స్పేడ్స్ వచ్చేది ఫ్రాక్ పిక్ చేసుకున్నాను. అండ్ సింపుల్ మేకప్తో నేనైతే రెడీ. అవుట్ఫిట్ అండ్ మేకప్ మీద కాన్సన్ట్రేట్ చేసినంత నేను హెయిర్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయను. సో ఐ లెఫ్ట్ ఇట్ యాజ్ ఇస్. ఇదైతే కనుక మొత్తం థీమ్ ఎంత న్యూట్రల్ అండ్ పేస్టల్ వైబ్స్ ఉన్నాయి కదా. నేనైతే ఈజీగా ఒక 50 to 100 పిక్చర్స్ తీపించుకుంటా. శశి పాపం అనుకుంటారు అనవసరంగా తీసుకొచ్చా అని చెప్పి. సో ఇక్కడ నుంచి ఇలా వద్దు, అలా తీయు, ఈ వీడియోలో తీయు, వాక్ చేస్తానని చెప్పి ఫుల్ విసిగిచ్చేసాను ఫుడ్ వచ్చేలోపు. సో అక్కడ మెనూ స్కాన్ చేసుకొని ర్యాండమ్గా కొన్ని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ యాక్చువల్లీ కెఫేస్లో అంబియన్స్ బాగుంటే ఫుడ్ బాగోదు, ఫుడ్ బాగుంటే అంబియన్స్ బాగోదు, బట్ ఇక్కడ రెండు బాగున్నాయి. సో మేమైతే ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీలో ఎంతమంది నా హెయిర్ కట్ని అబ్జర్వ్ చేశారో కామెంట్ చేసేయండి. రీసెంట్గా హెయిర్ కట్ అయిన తర్వాత ఇదే మా అవుటింగ్. అండ్ నాకు ఒక కామెంట్ వచ్చింది దట్ మీరు ఎంత డబ్బులు పెట్టి హెయిర్ కట్ చేసినా ప్యూర్లీ వేస్ట్, మీకు స్టైలింగ్ రాదు, మెయింటెనెన్స్ రాదు అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ, బట్ ఐ లవ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. నేను జస్ట్ హెయిర్ వాష్ చేసుకొని నేచురల్ కర్ల్స్ ఏవైతే ఉంటాయో అలా ఉంచేసుకున్నాను, ఇంకా సీరం అప్లై చేసేసుకొని. అండ్ ఇదైతే అంబియన్స్ ఎంత బాగుంది కదా. నాకు యాక్చువల్లీ ఇలాంటి బోహో థీమ్ ప్యాలెట్స్ అంటే చాలా ఇష్టం. ఐ రియలీ విష్ మా ఇంట్లో కూడా ఇలాంటి హోమ్ డెకార్ ఆర్గనైజ్ చేయాలని. ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. ఇక్కడ శశిని అయితే పాపం అన్కంఫర్టబుల్ చేస్తున్నాను అలా వీడియోస్ అండ్ పిక్చర్స్ క్లిక్ చేసి. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది, చాలా ఎస్థెటిక్గా ఉంది. ఎంటర్ అవుతూనే సడన్గా నేను ఒక ఏదైనా వియట్నాం వచ్చేసానా, వేరే కంట్రీలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎస్, ఆఫ్టర్ అ లాంగ్ డ్యూ వెయిట్ అండ్ బీయింగ్ హంగ్రీ ఫర్ సో లాంగ్ మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మేము ఈ క్రీమీ ప్రాన్స్ అయితే ట్రై చేస్తున్నాం. మై సర్ప్రైజ్, టేస్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది. ప్రాన్స్ క్రిస్పీగా ఆ సాస్లో డిప్ చేసుకుంటూ తింటుంటే అదిరిపోయింది. ఇట్ వాస్ సో మచ్ ఫ్లేవర్ఫుల్. చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్తే శశి మాత్రం వద్దు అని చెప్పారు. సో ఇంకా మధ్యలో అటు ఇటు తిరుగుతూ మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇట్ వాజ్ అ గ్రేట్ డే అండ్ ఆల్సో అ బిజీ డే. యాక్చువల్లీ మాకు ఒక ట్రిప్ ఉంది, దానికోసం షాపింగ్ చేయాలి. అండ్ ఆల్సో ఒక కొలాబరేషన్ షూట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకేసారి ప్రమోషన్ వీడియోస్ అన్నీ లైవ్ వెళ్తాయి కదా, బికాజ్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చేస్తారు, ఆ టైం కల్లా మేము షూట్ చేసి ఇవ్వాలి. సో వీకెండే ఇలాంటి ఇంపార్టెంట్ షూట్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాం. సో లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళి ఆ షూట్ ఖతం చేయాలి. ఈ అంబియన్స్ అంతా బాగుంది కాబట్టి సడన్గా నాకు ఒక వాల్పేపర్ ఐడియా వచ్చింది. యూ విల్ సూ ఇట్ వెరీ సూన్. ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ మాకు ఫుడ్ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఆబ్వియస్లీ అందరి లైఫ్లో. బట్ మేమైతే నిజంగా బతకడానికి తింటాం, తినడానికి బతుకుతాం కొటేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో వీఆర్ ఫుడీస్ కాబట్టి ఫుడ్ రిలేటెడ్ ఒక వాల్పేపర్ అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ యూ విల్ సీ ఇట్ వెరీ సూన్. సో స్టే ట్యూన్డ్. ఇవైతే నా ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఐ థింక్ ఎవ్రీ కపుల్లో ఒక ఆర్గనైజ్ పర్సన్ ఉంటారు, ఒక డిస్ఆర్గనైజ్ పర్సన్ ఉంటారు. మా పేరులో అయితే శశి ఆర్గనైజ్డ్, నీట్గా ఫోక్ చాక్స్ అన్నిటితో తింటారు. నేనైతే మాత్రం మటన్ వేసుకొని హ్యాండ్తో తినడమే నాకు చాలా ఇష్టం. సో మీ పేరులో ఎవరు ఆర్గనైజ్డ్, ఎవరు నాన్ ఆర్గనైజ్డ్ లైక్ మీ, డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నేను మోమోస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఇక్కడ జోల్ మోమోస్ అని ఏదో ఉందని అది ఆర్డర్ చేసుకున్నాను. చూడండి చాలా కాన్ఫిడెంట్గా ఒకేసారి తినేద్దాం అనుకున్నా, బట్ నా మౌత్ సరిపోలేదు. ఇట్ వాజ్ సో జ్యూసీ అండ్ క్రీమీ. సో చాలా ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం. వీ డోంట్ బిలీవ్ ఇన్ వేస్టింగ్ ఫుడ్. సో మొత్తం అంతా ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో నీట్గా ప్యాక్ చేసేసుకున్నాం. ఆ రోజు మా డిన్నర్కి ఇంకా సార్టెడ్. బై నౌ మీ అందరికీ తెలుసు నేను ఎంత ఫుడియో అండ్ ఎంత బిర్యానీ లవరో. బట్ లేట్లీ త్రూ వి ఏజ్ ముందు తిన్నంత ఎగ్జైట్మెంట్ అండ్ అంత మెటబాలిజం అయితే ఉండట్లేదు. కొంచెం తిన్నప్పటికే చాలా ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఐ బిలీవ్ దాట్స్ ద క్వార్టర్ లైఫ్ క్రైసిస్ హిట్టింగ్ టూ హార్డ్ అనుకుంటా. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ వెర్ వీ క్లిక్ సమ్ గుడ్ పిక్చర్స్. సో ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఒకరికొకరు పిక్చర్స్ తీసుకొని ఇక్కడ మిర్రర్ కనిపిస్తే మిర్రర్ సెల్ఫీ తీసేసుకున్నాం. దిస్ కెఫే ఈస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో వాళ్ళు ఈ మంత్ ఎండ్ వరకు ఏదో ఆఫర్ రన్ చేస్తున్నారు, వెరీన్ డెలాయిట్ ఎంప్లాయీస్కి సమ్ 30% ఆఫ్ అనుకుంటా. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ సచ్ డీటెయిల్స్ డూ లెట్ మీ నో.
అండ్ ఈ మధ్యన శశి చాలా ఇన్స్టాగ్రామ్ ఫ్రీక్ అయిపోయారు. ఫుడ్ తింటున్నప్పుడు నీట్గా పిక్చర్స్ క్లిక్ చేసేసి వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తున్నారు. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ మోర్ రియల్ టైమ్ అప్డేట్స్, నేనైతే ఇప్పుడు షూట్ చేస్తే మళ్ళీ ఒక 1 వీక్ 1 మంత్ తర్వాత పోస్ట్ చేస్తా. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టే మోర్ కనెక్టెడ్, మీరు శశి అకౌంట్ని ఫాలో అయిపోవచ్చు. ఐ లీవ్ హిస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్మోస్ట్ మే వచ్చేసింది అండ్ ఇంకా నేను మంచి మ్యాంగో ఈ సీజన్లో తిననే లేదు. యాక్చువల్లీ స్టార్టే చేయలేదు. ఆ రోజు ఇంకా ఎలా అయినా దారిలో మ్యాంగోస్ పర్చేస్ చేద్దాం అనుకున్నాం. కూకట్పల్లి రోడ్లో ఇలా నీట్గా నిగనిగలాడుతూ మ్యాంగోస్ కనిపించాయి. వైజాగ్ సైడ్ యాక్చువల్లీ డజన్స్ ఫామ్లో అమ్ముతారు. ఇలా కేజీల పరంగా తెలియట్లేదు. మేమేమో కాన్ఫిడెంట్గా 1 కిలో మ్యాంగోస్ అంటే అమ్మ 2 తూగుతాయని చెప్పారు. సో కొన్ని మ్యాంగోస్ కొనుక్కొని నీట్గా వాటర్లో పెట్టి కొంతసేపు ఉంచేసాం. మీరు కూడా ఒకవేళ బయట నుంచి పర్చేస్ చేస్తే వెంటనే కన్జ్యూమ్ చేయకండి. కొంచెం వాటర్లో మ్యాంగోస్ని అలా సోక్ చేస్తే మంచిదంట. రీజన్ నాకు తెలీదు. సీజనల్ ఫ్రూట్స్కి ఉన్న డిమాండే వేరే లెవెల్ కదా. ఓన్లీ ఇదే టైంలో దొరుకుతుంది అండ్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాం. చాలా ఎక్సైట్మెంట్తో ట్రై చేసాం కానీ చప్పగా ఉన్నింది. అండ్ దెన్ ఐ హెడెడ్ టు మై ప్రమోషనల్ షూట్. సో నాకు ఏవైతే ప్రమోషన్స్ ఉంటాయో ఒకేసారి వీకెండ్లో షూట్ చేసేసుకుంటాను. అండ్ ఐ స్లోలీ ఎడిటెడ్. సో సమ్ రోల్ ఆన్ అండ్ ఫ్యూ క్రీమ్స్ కోసం షూట్ చేయాల్సి ఉన్నింది. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఒక పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నాం. దానికి నాకు ఓనీ కావాలి. బ్లౌజ్ ఏమో మ్యాచింగ్కి పట్టుకెళ్ళాను. అండ్ టు మై సర్ప్రైజ్ ఎగ్జాక్ట్ ఓనీ దొరికింది. లిటరలీ ఇది మెడికల్ మిరాకిల్. ఇంకా నాకైతే నా హాఫ్ శారీ నుంచే కట్ చేసి పెట్టేశారేమో అనిపించింది. అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నేను రెడీమేడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నప్పుడు ఒక ఎల్లో వాణి వచ్చింది. అది కూడా బాగుంది కానీ ఆ జార్జెట్ అనమాట. అంతగా బాగోదేమో పేర్ చేయడానికి అని చెప్పి వెళ్ళాం. అండ్ ఎగ్జాక్ట్ దొరికేస్తే నేనైతే వేరే లెవెల్ హ్యాపీ. అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అనుకుంటా. సౌత్ ఇండియాకి వెళ్ళి మొత్తం చెక్ చేసాం. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ దిస్ రైట్ మ్యాచ్. నా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శశికి కూడా ఏదైనా ఫార్మల్ షర్ట్ తీసుకోవాలని ప్లాన్. సో వెళ్ళి అంతా చెక్ చేశాక తనకు ఒక ఆలివ్ గ్రీన్ షర్ట్ నచ్చింది అండ్ యాక్చువల్లీ చాలా బాగా సూట్ అయింది. సో ఈసారి అస్సలు డిలే లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయింది షాపింగ్. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఆన్లైన్లోనే షాపింగ్ చేయడం వల్ల ఆఫ్లైన్ వెళ్ళి షాప్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. బట్ దే వర్ ద బెస్ట్ టైమ్స్ కదా. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, ఆన్లైన్ షాపింగా ఆఫ్లైన్ షాపింగా? సో ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ హంగ్రీ. ఆల్రెడీ మేము ప్యాక్ చేసి తెచ్చుకున్నాం ఫుడ్. బట్ ఏదైనా కొంచెం లైట్గా తినాలనిపిస్తుంది అంటే శశి ఏమో ఆన్ ద వేలో కృతంగా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి చికెన్ సూప్ తాగుదామన్నారు. నాకు చికెన్ మాంచో సూప్ అంటే చాలా ఇష్టం. నేను ఎన్ని ప్లేసెస్లో తాగాను, అన్ని దగ్గరలో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది అస్సలు డిసప్పాయింట్ చేయదు. బట్ ఈ రెస్టారెంట్లో ఏమైందో తెలీదు. ఇట్ వాజ్ ఆ బ్యాడ్ డే అనుకుంటా. వెళ్ళి మేము ఏం ఆర్డర్ చేస్తున్నా స్టార్టర్స్ ఏవి అవైలబుల్ లేదు. అలా అని ఇట్ వాజ్ అ వీకెండ్ ఓన్లీ, మళ్ళీ వీక్ డే కూడా కాదు. అండ్ అంతా వెయిట్ చేసి ఒక 1/2 గంట వెయిట్ చేశాక మాకు సర్వ్ చేశారు. అండ్ సూప్ అయితే లిటరలీ వాటర్లా ఉంది. ఐ థింక్ నేనే ఇంకా బెటర్గా ప్రిపేర్ చేస్తానేమో. సో డే అలా చాలా బిజీగా స్టార్ట్ అయినా సరే ఇలా కేయాటిక్గా ఎండ్ అయింది. ఇంకా సూప్ ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మేము తెచ్చుకున్న ఫుడ్ కంప్లీట్ చేసేసాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. అ డే ఇన్ మై లైఫ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.